యేసు అంధుడికి కళ్లను సృష్టించడానికి మట్టిని ఎందుకు ఉపయోగించాడు? యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుకతోనే అంధుడైన ఒక మనిషిని యేసు చూస్తాడు. పేరు లేదు, కేవలం చీకటిలో గడిచిన జీవితం మాత్రమే. శిష్యులు అడుగుతారు, ఈ మనిషి పాపం చేశాడా లేక అతని తల్లిదండ్రులా? కాని యేసు చెప్పాడు, దేవుని క్రియలు ఇతనిలో ప్రత్యక్షమగుటకే ఇది జరిగింది. అప్పుడు యేసు ఊహించని పనిచేశాడు. ఆయన మోకాలపై వంగి నేలపై ఉమ్మివేసి తన చేతులతో మట్టి కలిపాడు. ఆ మట్టిని ఆ మనిషి కళ్లపై పూసి, సిలోవా కుంటలోకి వెళ్ళి కడుక్కొనుము అని చెప్పాడు. అతడు చెప్పినట్లే వెళ్ళి కడుక్కున్నాడు. అకస్మాత్తుగా వెలుగు అతని కళ్లను నింపింది. తన జీవితంలో మొదటిసారి ఇప్పటివరకు కేవలం విన్న ప్రపంచాన్ని అతడు చూశాడు. ఇది కేవలం స్వస్థత కాదు, ఇది ఒక సృష్టి. ఒకప్పుడు ధూళితో ఆదామును రూపుదిద్దిన అదే చేతులు ఎప్పుడూ లేని కళ్లను ఇప్పుడు రూపొందించాయి. మట్టి మరియు కరుణ నుండి దర్శనం వచ్చింది. దానితో పాటు ఒక కొత్త ఆరంభం కూడా వచ్చింది. ఎందుకంటే దేవునితో ఉంటే అస్తవ్యస్తమైనది అద్భుతమవుతుంది. ఆయన ఇంకా ధూళి నుండి సౌందర్యాన్ని సృష్టిస్తాడని మీరు నమ్మితే ఆమేన్ అని టైప్ చేసి, ప్రభువా, నాలో లేనిదాన్ని రూపుదిద్దుము అని ప్రకటించండి.